ప్రజాపాలన స్కీమ్ ఇవాళటి నుంచి స్టార్ట్ అయింది, ప్రారంభమైంది. దాదాపు గోషామెల్ నియోజకవర్గంలో 24 లొకేషన్లు ప్లాన్ చేసినారు. ఆ 24 లొకేషన్లో ఈ ఫామ్లు అక్కడ పెడుతున్నారు. దురదృష్టం ఏంటంటే ఒక్కొక్క లొకేషన్లో 100 ఫామ్లు 200 ఫామ్లు పెడుతున్నారు. నేను నిన్న కూడా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు మీటింగ్ పెడితే చెప్పిన, మీరు పబ్లిక్లో అనౌన్స్మెంట్ చేయండి, పేపర్ యాడ్ చేయండి, ఏ విధంగా జనాలు ఏ సెంటర్లో ఏ డేట్కి వెళ్ళాలని నేను నిన్న కూడా చెప్తే కూడా పట్టించుకోలే. ఇవాళ ప్రతి ఒక్క సెంటర్లో వేల మంది జమ అవుతున్నారు, చాలా ఇబ్బందిలో పడుతున్నారు. ఒక్కొక్క సెంటర్లో 100-200 ఫామ్లు ఉంటే వేల మంది జమ అయితే మళ్ళీ వాళ్ళకి ఏ విధంగా ఫామ్లు డిస్ట్రిబ్యూట్ చేస్తారు? అదేవిధంగా దీంట్లో కొత్త పింఛన్ గురించి కానీ రేషన్ కార్డుల గురించి కానీ వివరణ అడిగితే వైట్ పేపర్లో రాసియాలని అంటున్నారు. అంటే ఈ కొత్త గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళొక్కసారి ప్రజలకి మోసం చేస్తున్నారు. దీనికి ఇదే అర్థం. నేను ముఖ్యమంత్రి గారికి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, 8 డేస్లో ఈ పని అయ్యేది లేదు, కనీసం ఒక్క నెల ఈ కార్యక్రమాన్ని పెట్టాలి. అదేవిధంగా ప్రతి ఒక్క సెంటర్లో 2 నుంచి 3 వేల ఫామ్లు పెట్టాలి. ఎవరైనా వస్తే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే ఒక 10 మంది ఆఫీసర్లు ఉండాలి. ఏ సెంటర్లో ఎవరు కూడా లేరు, ఆల్రెడీ చాలా ఇబ్బందులు పడుతున్నారు జనాలు. కొద్దిగా దీనిపైన దృష్టి పెట్టాలి. నేను మున్సిపల్ కమిషనర్ గారు కూడా అదేవిధంగా కలెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.